రోబోటిక్ యూరాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్, 11 వరల్డ్ రికార్డ్ హోల్డర్ డాక్టర్ కమ్మల శ్రీధర్ గారి సమాధానాలు. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఐయుఐ ఎప్పుడు చేస్తారు? ఐవీఎఫ్ టెక్నికల్ వల్ల లాభాలేంటి? ఐసిఎస్ఐ టెక్నిక్ అడ్వాంటేజెస్ ఏంటి? క్రియో ప్రిజర్వేషన్ ఎప్పుడు చేస్తారు? స్పెమ్ కౌంట్ మినిమం ఎంత ఉండాలి? ఇన్ఫెర్టిలిటీ మైక్రో సర్జరీ వల్ల లాభాలేంటి? కిడ్నీ స్టోన్స్ కి లేజర్ సర్జరీ ఎప్పుడు చేస్తారు? అసలు డాక్టర్ గారు వీటన్నిటికీ అసలు మీరు సమాధానాలు చెప్పాలి మాకు. ఐయుఐ ఎప్పుడు చేస్తారు అసలు? మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే ఇన్ఫర్టిలిటీలో జనరల్గా స్పర్మ్ కౌంట్ ఎంత ఉంది పురుషుల్లో, స్త్రీలో ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా, ఇవి చాలా మెయిన్ అంశాలు. ఈ రెండు టైమింగ్ కరెక్ట్ అవుతుందా లేదా, ఇవన్నీ న్యాచురల్ మనకు తెలియకుండానే జరిగిపోతుంది. 100కి ఒక 80% మందికి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుందమ్మా. 1 ఇయర్ కనుక వాళ్ళు ట్రై చేస్తే 85% ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. ఓ 15% మందిలో రాదు. రాకపోవడం కారణాలు ఏంటి అంటే అప్పుడు వెతకాల్సి వస్తుంది. పురుషుల్లో ఒక సగం మంది పురుషుల్లో కారణాలు ఉంటాయి, సగం మంది స్త్రీల్లో కారణాలు ఉంటాయి. అయితే అన్ని బాగున్న వాళ్ళలో కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ రాదు. అది ఎందుకో చూద్దాం. ఇక్కడ చూడండి, స్పర్మ్స్ విడుదలైనప్పుడు పురుషుడు జనరల్గా సర్విక్స్ గర్భసంచి యొక్క ముఖద్వారం బయట స్పర్మ్స్ విడుదల చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి స్పర్మ్స్ ఈ విధంగా పైకి పరిగెత్తాలండి. లెఫ్ట్ సైడు రైట్ సైడు ఎక్కడ ఎక్కుంటే అక్కడ పరిగెత్తి ఫలదీకరణ చేస్తుంటాయి. ఎక్కడ జరుగుతుంది ఫలదీకరణ అనేది? ఇది మెల్లగా దొర్లుకుంటూ వచ్చి ట్యూబ్ యొక్క యాంపిల్ అంటాం. ఈ ట్యూబ్కి 4 భాగాలు ఉంటాయి. ఒకటేమో ఇది ఇంటర్స్టిషియల్ అంటాం, ఇదేమో ఇస్పస్ అంటారు, ఇదేమో యాంపిలా కింద. ఇక్కడ ఉన్నటువంటి వైడెస్ట్ పోర్షన్లో ప్రెగ్నెన్సీ వస్తుంది. ఆ తర్వాత మెల్లగా జైగోట్ దొర్లుకుంటూ వచ్చి ఇక్కడ ఇంప్లాంట్ అవుతుంది. ఈ ప్రక్రియలో మనం ఏం చేస్తున్నాం, పురుషుని యొక్క కౌంట్ నార్మల్గా ఒక 60 మిలియన్ దాటి ఉండాలంటుంటాం నార్మల్గా. అయితే అది తక్కువ ఉంది అనుకుందాం ఎవరికైనా. అందులో మంచి కణాలు ఏరుకుంటామండి. మొటైల్ స్పర్మ్స్, బాగా పరిగెత్తే స్పర్మ్స్, వాటి మొటిలిటీని క్వాలిఫై చేసి వాటిని కొంత పై భాగానికి విడుదల చేస్తామండి. ఇక్కడ అంటే కనీసం 10 సెంటీమీటర్ యొక్క డిస్టెన్స్ మనం తగ్గిస్తున్నాం. అదే కాకుండా ఎగ్ రిలీజ్ టైంలో ఇంజెక్ట్ చేస్తున్నాం. నార్మల్ దంపతులకు తెలియదండి ఏ రోజు ఎగ్ రిలీజ్ అవుతుందని. కానీ మనం స్కాన్ చేస్తాం. స్కాన్ చేసి ఎగ్ రిలీజ్ రేపు కాబోతుందంటే ఈ రోజు ఇంజెక్ట్ చేస్తాం. ఎందుకంటే ముందే స్పర్మ్స్ పరిగెత్తుతూ ఉండాలి. ఒకసారి స్త్రీ వ్యవస్థలకు వెళ్ళిన తర్వాత 4 to 5 days స్పర్మ్స్ జీవించుంటాయి. సో రేపు ఎగ్ రిలీజ్ అవుతుందంటే ఇప్పుడే మనం స్పర్మ్స్ ఇంజెక్ట్ చేసాం, అది పరిగెత్తు ఎక్కడ ఎగ్గున్నా సరే దాన్ని క్యాచ్ చేస్తుంది అనేది ఆశ. అది ఐయుఐలో చేసేటువంటి స్పెషాలిటీ ఏంటంటే స్పర్మ్స్ అవసరమైనటువంటి వాటికి ఆహార పదార్థాలను కానీ, ఫ్రక్టోజ్ని కానీ, జీవరసాయన వాతావరణాన్ని కానీ మనం పెంపొందింపజేస్తాం. ఆ తర్వాత కొన్నిసార్లు ఎగ్ రిలీజ్ని స్టిమ్యులేట్ చేయడం కూడా ఛాన్స్ ఉందండి. జనరల్గా ఒక ఎగ్ వస్తుంది లేడీకి, ఒక నెల అంతా కలిస్తే ఒక ఎగ్. కానీ ఒకటి అంతకు మించి వచ్చినాయి అనుకోండి, సంతోషం. ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ 2 వచ్చినాయి, 3 ఎగ్స్ రిలీజ్ అయిన అనుకోండి, ఏదో ఒకటన్నా పర్లేదు అవుతుందేమో, 2 అయినా పర్లేదు. ఎందుకంటే వాళ్ళు ఇన్ఫర్టైల్ కపుల్, వాళ్ళు కవల పిల్లంటే మరీ ఉబ్బి తబ్బిపోతానండి, ఇంకా సంతోషం. అయితే ఐయుఐ లోపల టైమింగ్ చాలా ఇంపార్టెంట్. ఎగ్ రిలీజ్ టైంలో ఏ సైడ్ అయితే ఎగ్ రిలీజ్ అవుతుందో ఆ సైడ్కి మనము ఎక్కువ ఇంజెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. ఉదాహరణకు ఒకటే ఎగ్ ఇక్కడ రిలీజ్ అవుతుంది, మన టిప్ని ఇందులో పెడతాం కాబట్టి మోస్ట్ ఆఫ్ ద స్పర్మ్స్ వెళ్ళాలని చెప్పి సెంటర్లో పెట్టామనుకోండి, అటు ఇటు కూడా 2 వైపు వెళ్తాయి. అయినటువంటి ఈ సక్సెస్ రేట్ ఎంత నార్మల్గా ఇంట్లో దానికంటే కూడా డబల్ పర్సెంటేజ్ ఉంటుందండి. ఉదాహరణకు ఒక ఐయుఐ సైకిల్ చేసా, ఒక 20% సక్సెస్ అవుతుంది, మీద 80% కాకపోవచ్చు. నెక్స్ట్ మంత్ మళ్ళీ చేస్తామండి. ఎందుకంటే అలా 4 to 5 సైకిల్స్ చేస్తుంటే ఎవ్రీ టైం 20% మెంబర్స్కి ప్రెగ్నెన్సీ వస్తుంది కాబట్టి ఆ 4-5 సైకిల్స్ మెజారిటీకి వచ్చి ఉంటుంది, ఒక 90%కి వచ్చేసి ఉంటుందండి. ఆ రాని వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ టెక్నిక్స్ ఉంటాయి. కాబట్టి ఐయుఐ అనేది అన్నిటికంటే సింప్లెస్ట్ అండ్ చీపెస్ట్. ఒక 8-10 వేలలో అయిపోతుందండి ఒక సైకిల్లో. కాబట్టి దీంతో కాని వాళ్ళకి మాత్రం ఐవీఎఫ్. అందరు ఐవీఎఫ్కి వెళ్ళాలేమో, అందరికీ ఖర్చులు బాగా వస్తాయో అలా అనుకోకండి. ఇది సబ్ఫర్టిలిటీ అంటే అర్థం కానటువంటి చిన్న డిఫెక్ట్స్ ఉంటే వాటిని సరి చేయడానికి ఐయుఐ మంచిగా పనిచేస్తుంది. దీని ద్వారా వచ్చేటువంటి రిజల్ట్స్ మెజారిటీ అఫోర్డ్ చేయగలుగుతారు. ఆ తర్వాత అసలు ఐవీఎఫ్ అనేది ఎప్పుడు చేస్తారు? డాక్టర్ గారు ఐవీఎఫ్ టెక్నికల్ వల్ల లాభాలు ఏంటి? మంచి ప్రశ్న. ఎందుకంటే ఐవీఎఫ్లో ఏం చేస్తున్నాం అంటే ఇంతవరకు మనం స్పర్మ్ని ఇంజెక్ట్ చేయడం, ప్రెగ్నెన్సీ వస్తుందని ఆశపడటం. అలా కాకుండా ఐవీఎఫ్లో మనమే స్పర్మ్ ఎగ్ సేకరించి ఒక టెస్ట్ ట్యూబ్ వేసేస్తాం. ఇక్కడ చూడండి, ఇది గర్భసంచి, ఇది ఎగ్ రండి. ఎగ్ రిలీజ్ అయింది, గర్భసంచి యొక్క ట్యూబ్లో ఇలా వెళ్తూ ఉంది. అయితే దాన్ని రిలీజ్ కాకముందే మనం నీడిల్ ద్వారా తీసేసుకుంటాం. అది చూద్దాం. ఇది ఎగ్ అండి. అండాశయం నుంచి ఎగ్స్ వస్తుంటే ట్రాన్స్వెజనల్గా ఇక్కడి నుంచి నీడిల్ పాస్ చేసి దీన్ని ఎగ్ తీసుకొని దీంట్లో పెట్టుకుంటాం. చిన్న పెట్రీ డిష్ అంటారు, లేక టెస్ట్ ట్యూబ్ అంటారు. దీనిలో ఎన్ని ఎగ్స్ వస్తున్నాయి, మల్టిపుల్ ఎగ్స్ ఇవ్వడం వల్ల ఉదాహరణకు ఇక్కడ 3-4 వచ్చినాయి, ఇక్కడ కూడా 3-4 వచ్చినాయి అనుకోండి. ఈ సైడ్ మొత్తం అన్ని తీసేసుకుంటాం, తీసుకొని ఇందులో వేస్తాం. ఆ సైడ్ కూడా తీసి టోటల్ నెంబర్ కౌంట్ చేసుకుంటామండి. ఇన్ని ఎగ్స్ రిలీజ్ అయినాయి కాబట్టి ఈ ఎగ్స్లోకి భర్త యొక్క స్పర్మ్ ఇంజెక్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇది స్పర్మ్స్ కూడా అన్ని అక్కర్లేదండి.
పురుషుల్లో 6 నుంచి 10 కోట్లు ఉంటాయి. అందులో పనికి వచ్చేటివి చాలా అద్భుతమైనటువంటి క్వాలిటీ కలిగినవి 1,00,000 సాలు. ఆ 1,00,000 స్పర్మ్స్ని ఈ 8 లేక 10 ఎగ్స్ కలిపేస్తాం. కలిపేసిన తర్వాత దీన్ని ఏం చేస్తున్నాం, అసలు ఐవైఎఫ్ లేక టెస్ట్ ట్యూబ్ బేబీ అనే టెక్నిక్ ఎవరు కనుక్కున్నారు? డాక్టర్ ఎడ్వర్డ్స్. ఈయన ఎంబ్రియాలజిస్ట్ అండి. ఎంబ్రియాలజిస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఈయన చేసినటువంటి ప్రయోగాలు 160 సార్లు ఫెయిల్ అయినాయండి. ఆయన వయసు చూడండి, ఆల్మోస్ట్ 80 ఇయర్స్ దాటింటాడు. ఆయన ఎప్పటి నుంచో 40 సంవత్సరాలు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు రకరకాల పద్ధతులు ఇన్ఫర్టిలిటీ లోపల ఏదో సక్సెస్ రేట్ పెంచాలనే ఉద్దేశంలో. అయితే ఈ టెస్ట్ ట్యూబ్ బేబీని కనుక్కున్నది అతనండి. అంటే టెస్ట్ ట్యూబ్లో ఫలదీకరణ చేయటం. తల్లి గర్భంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదండి. కేవలం స్త్రీ చెప్పేవారు కూడా నాకు నెలసరి రాలేదు, లేకపోతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందంటే అప్పుడు సంతోషపడతాం. కానీ ఆ ప్రక్రియ ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, జరగకపోతే మనం ఏం చేయాలి, అది మనం బయట చేయొచ్చా? ఎందుకంటే ఆ తల్లి గర్భంలో ప్రాబ్లం ఉంది కాబట్టి, అక్కడ ప్రెగ్నెన్సీ రావట్లేదు కాబట్టి బయటనే మనం ఫలదీకరణ చెందించి తయారైన పిండాన్ని ఆమె గర్భాశయంలో ప్రవేశపెట్టడం, అది ఈయన కాన్సెప్ట్. ఈయన 1978లో సక్సెస్ అయ్యాడండి. లూయిస్ బ్రౌన్ అనే ఒక అమ్మాయి పుట్టింది. ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ టెక్నిక్ ద్వారా ఒక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి ఇప్పుడు హెల్తీగా ఉంది. ఆమెకు 2 బిడ్డలు కలిగారు. ఆమెకి ఏ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ లేవు, ఏ సమస్యలు లేవు. ఆమె నర్సుగా పనిచేసుకుంటుంది, లవ్ మ్యారేజ్ చేసుకుంది, షీఈ్ హ్యాపీ. ఇక్కడ చూద్దాం, ఆయన చేసిన టెక్నిక్లో ఎగ్స్ తీసుకోవడం అనేది ఒక చిన్న నీడిల్ ద్వారా తీసుకోవచ్చండి. అనెస్థీషియా అంటే షార్ట్ జనరల్ అనెస్థీషియా, నిద్ర వచ్చేటట్టుగా లేక సెడేషన్లో నీడిల్ వేసి ఒక్కొక్క ఎగ్ని సెలెక్ట్ చేస్తాం, తీసుకొని ఈ టెస్ట్ ట్యూబ్లో వేసేస్తాం. వేసినాక స్పర్మ్స్ కూడా అందులో వేసాం. వేసిన తర్వాత దీన్ని ఎక్కడ పెట్టాలి? ఆయన పెట్టినటువంటి ఇంక్యుబేటర్ చాలా ప్రిమిటివ్, అంటే ఆ టైంలో టెక్నాలజీ సరిగ్గా 1978లో ఆయన ఒక గడ్డివామ్ లాంటిది తయారు చేసి ఒక బాక్స్ పెట్టి దానిలో బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ మెట్ల కింద ఒక ఇంక్యుబేటర్ లాంటిది తయారు చేశాడు. దానిలో ఫలదీకరణ జరిగింది. అదొక అద్భుతం. కానీ ఇప్పుడు మనకు అంతకంటే సాఫిస్టికేటెడ్గా మోర్ రిఫైన్డ్ అండ్ మోర్ సక్సెస్ఫుల్ ఇంక్యుబేటర్స్ వచ్చినాయి. 3 రోజులు దీన్ని పెడతారండి లోపల ఇంక్యుబేటర్లో. అంటే కమ్మనైన అమ్మ గర్భంలో 3 రోజులు పెట్టడం జరుగుతుంది. ఇక్కడ చూద్దాం, ఇది ఇంక్యుబేటర్. ఒక చిన్న బాక్స్ లాగా మీకు కనబడుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ హార్ట్ ఆఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ. ఐవీఎఫ్లో ఇది హార్ట్, అంటే తల్లి గర్భం లాంటిది. ఇది స్పర్మ్స్ ఎగ్స్ ఇందులోకి పెట్టాం. అక్కడ టెంపరేచర్ ఎంత ఉంది, pH ఎంత ఉంది, లోపల ఏమో మార్పులు జరుగుతున్నాయి, అన్నీ ఇక్కడ ఇంక్యుబేటర్లో వస్తాయి. బయట ఉన్న మానిటర్ వచ్చేస్తాయి. దీనికి కావాల్సింది కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ వద్దు. ఆక్సిజన్ అనేది చాలా ప్రమాదకరం. ఆక్సిజన్గా టచ్ అవుతే పిండాలు చనిపోతాయి. కాబట్టి ఇంత కష్టపడి మనం సేకరించిన ఎగ్స్ కానీ స్పర్మ్స్ కానీ ఫలదీకరణ చెందాలంటే కార్బన్ డైఆక్సైడ్ కావాలి. దాని కాన్సన్ట్రేషన్ ఇక్కడ కనబడుతుంటుంది. చాలా ముందే ఆ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయి, మనం వారం రోజుల రిజర్వ్ ఇస్తాం. దానికి మనకు కావాల్సిన 3 రోజులు మనం పెట్టినప్పటికీ ఎక్కువ రోజులు ఉంచుదాం. ఏమైనా ప్రాబ్లం వస్తున్నాయి, ఇంటరప్షన్ అవుతుందంటే అలామ్స్ వస్తాయి, అందరూ అలర్ట్ అవ్వచ్చు, చెక్ చేసుకోవచ్చు. మాటికి తీయం కూడా. తీస్తే బాడీ చుట్టుపక్కల అట్మాస్ఫియర్ ఎయిర్ లోపలికి వెళ్ళిపోతుంది. సో 3rd డే తీసి చూసినప్పుడు అందులో జైగోట్ తయారైందా లేదా, అది చాలా ఇంపార్టెంట్. ఆ జైగోట్ ఎలా చూస్తాం? ఆ టెస్ట్ ట్యూబ్ కానీ చిన్న పెట్టి డిష్ గ్లాస్ ప్లేట్ లాగా మీకు చూపించాను. ఆ ప్లేట్ని మైక్రోస్కోప్ కింద పెడతాం. పెట్టి దాన్ని చెక్ చేస్తే చాలు, ఆల్మోస్ట్ 4000 మ్యాగ్నిఫికేషన్ చూస్తామండి. చూసినప్పుడు అది ఎగ్ మాత్రమే ఉందా, అందులో స్పర్మ్ కూడా లోపలికి వెళ్ళిందా, ఒక జైగోట్ తయారైందా లేదా, ఇవన్నీ ప్రతి దాన్ని సెలెక్ట్ చేస్తాం. ఉదాహరణకి 8 ఎగ్స్ పెట్టాం, 8 చూడాలండి. ఎందుకంటే ఏదైనా ఒకటి ఫెయిల్ కావచ్చు, లేక 2 ఫెయిల్ కావచ్చు, మిగతా 6 ఫలితం చెందినే లేదా, 6 ఎలా డివైడ్ అవుతున్నాయి, వాటిలో ఏది బెస్ట్ క్వాలిటీ అనేది మనం చెక్ చేసుకుంటాం. దానికి లేబులింగ్ చేసుకుంటాం అండి. ఇది ప్రతి ఎంబ్రియాలజిస్ట్ కానీ ప్రతి ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కానీ మేము కానీ ఆశపడేటువంటి ఒక సీనరీ. నెక్స్ట్ డే చూస్తే ఇది జైగోట్ అండి. మనం ఓన్లీ ఎగ్ న్యూక్లియస్ పెట్టాం. ఎగ్కి ఒక న్యూక్లియస్ ఉంటుంది. రెండవ న్యూక్లియస్ అనేది స్పర్మ్, అంటే స్పర్మ్ లోపలికి వెళ్ళి 2 పక్కన ఉన్నాయి. ఆ తర్వాత వాటి క్రోమోజోమ్స్ మిలిటం అవుతాయి, అవి డివిజన్ స్టార్ట్ అవుతుంది. అందుకే మీరు చూస్తే మనం తల్లిలాగా కొంత ఉంటాం, తండ్రిలాగా కొంత ఉంటాం, కొంత ముక్కు పైన అంత తల్లి అంటారు, తండ్రి అంటే ఎలా అంటే క్రోమోజోముల యొక్క మిక్చర్ అంత అద్భుతంగా ఇన్హెరిటెన్స్ ప్యాటర్న్ ఉంటుందండి. కాబట్టి ఏ బిడ్డ అయినా సరే ఎంతో కొంత తల్లిదండ్రులు పోలి ఉంటుంది కూడా. అయితే ఈ జైగోట్ ఏం చేస్తుంది, అలా సైలెంట్గా ఉండదండి. మనం 3rd డే కానీ ఇది చూస్తే డివైడ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ డే జైగోట్ అనుకోవచ్చు, 2nd, 3rd డే దాన్ని ఎంబ్రియో అంటాం. ఎందుకంటే ఎప్పుడైతే డివిజన్ స్టార్ట్ అయిందో ప్రాణం సంతరించుకున్నది, ఒక బిడ్డ తయారవుతుంది, దానిలో ఉన్న సెల్స్ అన్ని ఈ డివిజన్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అందుకే ప్రెగ్నెన్సీలో స్త్రీలు చాలా అలసిపోతుంటారు. ఫస్ట్ 3 monthsలో వాళ్ళు బరువు పెరగరు, కానీ బాగా నీరసించిపోతారు, బాగా వాంతులు చేసుకుంటుంటారు. ఎందుకంటే ఈ డివిజన్స్ అన్నీ కూడా చాలా ఎగ్జాస్టివ్గా ఉంటాయి. తల్లి కొత్త కెమికల్స్ వస్తాయి, హెచ్సిజెడ్, అవి వాళ్ళు తట్టుకోలేరు. బాడీకి కొత్త కాబట్టి వాంతులు అవుతుంటాయి, తినడానికి కూడా కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా బిడ్డ లోపల బాగా డివైడ్ అవుతుందండి. ఎందుకంటే ఈ డివిజన్ బాగుంటేనే ఒక పంటెంట్ బిడ్డగా పరిణమిస్తుంది. ఐవీఎఫ్ టెక్నిక్లో ఎంబ్రియో తయారైందంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఈ ఎంబ్రియోని తీసుకెళ్ళి తల్లి గర్భసంచిలో పెట్టాలి. టెస్ట్ బేబీ టెక్నిక్ అంటే మొత్తం 9 నెలలు
పిండము టెస్ట్ ట్యూబ్లు పెరగదండి. పెరిగే సత్తా ఏ టెస్ట్ ట్యూబ్కి లేదు, కన్న తల్లికి మాత్రమే ఉంది. కేవలం 2 లేక 3 రోజులు, మ్యాక్సిమం 4 రోజుల వరకు మనం బయట మెయింటైన్ చేయగలం. ఆ తర్వాత మళ్ళీ తల్లికి అప్పచెప్పేసేయాలి. అమ్మ ఇది లోపలిగా ఇంప్లాంట్ అవుతే మీరే కనాలి, మీరే మొయ్యాలి అనేది ఐవీఎఫ్ యొక్క పరమార్థం. ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టెప్ ఎగ్స్ తీసుకోవటం నీడిల్ ద్వారా, అవి టెస్ట్ ట్యూబ్ వేయటం, ఈ స్పర్మ్స్ తీసుకొని దీంట్లో వేయటం, ఇక్కడున్న ఈ పెట్రీ డిష్ అంటాం లేక టెస్ట్ ట్యూబ్ అంటాం, టెస్ట్ ట్యూబ్ తీసుకెళ్ళి ఇంక్యుబేటర్లో పెట్టడం. 3వ రోజున మంచి క్వాలిటీ ఉన్నటువంటి ఎంబ్రియోస్ని మనం తీసుకెళ్ళి మళ్ళీ గర్భసంచిలో ప్రవేశపెట్టడం. సో ఐవీఎఫ్ ద్వారా మనం ఏమి అచీవ్ చేస్తున్నాం, ఐఓని మించి, అంటే మొదట నేను చూపించిన స్పర్మ్స్ మాత్రం ఇంజెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు అలా కాదండి, ఎగ్స్ తీసుకున్నాం, స్పర్మ్స్ తీసుకున్నాం, రెండింటిని ఒక టెస్ట్ ట్యూబ్లో వేసాం, ఆ టెస్ట్ ట్యూబ్ని ఇంక్యుబేటర్లో పెట్టాం, ఇంక్యుబేటర్లో డివిజన్ అయినటువంటి వాటిని ఎంబ్రియోస్ మాత్రం తల్లి గర్భసంచిలో ప్రవేశపెడుతున్నాం. అంటే అన్ని స్టెప్స్ మనమే చూస్తున్నాం అండి. ప్రతి స్టెప్ దగ్గర మనం క్వాలిటీ ఆఫ్ ఎగ్ చూస్తున్నాం, క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ చూస్తున్నాం, క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియో చూస్తున్నాం, గర్భసంచి యొక్క లైనింగ్ చూస్తున్నాం. ఎందుకంటే మంచి పిండం తయారైనా సరే అది అతుక్కోలేదు అనుకోండి, జారి పడిపోతుంది, కాబట్టి ప్రెగ్నెన్సీ రాదు. కాబట్టి ఈ స్టెప్స్ అన్నింటినీ మానిటర్ చేయడం ద్వారా సక్సెస్ రేట్ పెంచవచ్చు అని చెప్పి ఐవీఎఫ్ 1978లో సక్సెస్ అవుతే 2012లో, అంటే ఆల్మోస్ట్ 30 years తర్వాత ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చిందండి. వచ్చిన సందర్భంలో ఆయన చెప్పింది ఏంటంటే, నేను చేసిన ఈ ప్రయోగం చాలా కష్టంగానే సక్సెస్ అయింది, కానీ సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంది, 18% ఉండేది, కానీ అది పెరగాలి, ఒక 50 నుంచి 60% వరకు వస్తే సమాజం దీన్ని యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది తప్పితే కేవలం టెస్ట్ ట్యూబ్ ఈవెంట్ అద్భుతం అనుకుని సక్సెస్ లేకపోతే యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ప్రస్తుతం ఉన్న అన్ని టెక్నిక్స్లోకి ఇది గొప్పగా కనబడుతుంది. అయితే ఇంకో విషయం చూపిస్తున్నాను నేను, ఇది ఇక్సీ అండి, ఇక్సీ టెక్నిక్. అదేంటి, ఇంతవరకు నేనేం చెప్పాను, ఒక టెస్ట్ ట్యూబ్లో ఒక ఎగ్స్ కొనేసాం, స్పర్మ్స్ కొనేసాం, వాటంతగా అవి లోపలికి వెళ్ళిపోయి ఒక జైగోట్ ఆశపడుతున్నాం. అలా జరగకపోవచ్చు అండి. కొన్నిసార్లు స్పర్మ్స్ పంక్చర్ చేయలేవు, ఎగ్గులోకి గుచ్చుకొని వెళ్ళాలంటే దానిలో చాలా కాంప్లెక్స్ టెక్నాలజీ ఉంది. అలా చేయలేని పక్షంలో మనమే ఇంజెక్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇది ఎగ్, ఇది స్పర్మ్ని ఇంజెక్ట్ చేసేటువంటి గ్లాస్ నీడిల్, ఇందులో వైట్గా స్పాట్ ఉంది, ఇది స్పర్మ్. సో దీన్ని డైరెక్ట్గా ఇంజెక్ట్ చేసే టెక్నాలజీ ఉంది. దీన్ని ఇక్సీ టెక్నిక్ అంటారు, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. సైటోప్లాజం అంటే ఎగ్గులో ఉంది, స్పర్మ్ ఇంజెక్షన్ అంటే బయట నుంచి మనం లోపలికి ఇంజెక్ట్ చేస్తున్నాం. ఈ టెక్నిక్ ద్వారా మరింత డైరెక్ట్గా ఒక జైగోట్ని తయారు చేసే అవకాశాలు వచ్చినాయి. ఆ అవకాశాలు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆలోచించింది ఏంటంటే, దీని యొక్క సక్సెస్ పెంచడం ఎలా, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఏదైనా సరే ఒక ప్రెగ్నెన్సీ రావాలంటే ఏం కావాలో చూద్దాం. దీనిలో గమనించి చూసినట్లయితే స్పర్మ్ పరిగెత్తి లోపలికి వెళ్ళడానికి దానికి ఉన్న కెపాసిటీ ఏంటి అది చూద్దాం. స్పర్మ్కి ఒక తల ఉంటుందండి, ఆ తలలో జన్యు పదార్థం ఉంది, పింక్ కలర్ కనబడుతుంది. కింద మీకు చిన్న చిన్న నల్లకల్లా కనబడుతుంది. ఇవన్నీ ఎనర్జీ హౌసెస్ అండి, మైటోకాండ్రియా అంటాం. తోకను కదిలించాలి, తోకకి ఎనర్జీ కావాలి, ఆ ఎనర్జీ అంతా మెడ దగ్గర ఉంది. మెడ యొక్క సహాయంతో తోక కదులుతుంది, తోక యొక్క సహాయంతో తల ముందుకు వెళ్తుంది. అంటే ఒక సైన్స్లో రాకెట్ టెక్నాలజీ ఏంటది అంటే, ఇంధనం వెనకుంటుంది, వెనక పుష్ చేస్తుంటే తల వెళ్ళిపోతుంది. అయితే తోక కదలడానికి కారణం ఏంటి అది చూద్దాం. మనకు సన్నటి తీగలగా ఒక హెయిర్లో 1000వ వంతుగా ఉంటుంది, అంత సన్నగా ఉంటుంది. కానీ దానిలో ఉన్నటువంటి అల్ట్రా స్ట్రక్చరల్ టెక్నాలజీ చూద్దాం. మధ్యలో 2 పైపుల్లాగా ఉన్నాయండి, దాని చుట్టూ 9 మళ్ళీ అట్లాంటివి ఉన్నాయి. వీటి మధ్యలో కొన్ని అమరికలు ఉన్నాయి, అతుకులు ఉన్నాయి. దీన్ని డైనిన్ ఆర్మ్స్ అంటారు. సెంట్రల్ స్టెమ్ని దీన్ని పట్టుకొని బయటవి పైకి ఎగబాకుతాయండి. ఇది ఎగబాకగానే మళ్ళీ సెంటర్ది మళ్ళీ పైకి వెళ్తుంది. అంటే ముందు ఇది పైకి వెళ్తుంది, దాని ఆధారంగా బయటవి ఎగబాకుతాయి, బయట ఎగబాకగానే మళ్ళీ ముందుకు పైకి వెళ్తుంది. అంటే దీన్ని స్లైడింగ్ ఫిలమెంట్ టెక్నాలజీ అంటారు ఆఫ్ అబ్జీలియస్. ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఇది ముందుకు కదులుతూ ఒక తోకని కదిలిస్తుంది. ఆ కదలిక లేని వాళ్ళలో స్పర్మ్ లోపలికి వెళ్ళలేదు, అదొక స్పెసిఫిక్ కండిషన్, దాన్ని కార్డాజినస్ సిండ్రోమ్ అంటారు. స్పర్మ్స్ సమృద్ధిగా ఉంటాయి కానీ కదలలేవు. కానీ కదలలేని స్పర్మ్ వ్యర్థమా అంటే కాదు, అందులో జన్యు పదార్థం బాగుంది కాబట్టి ఆ స్పర్మ్ని మనం ఇంజెక్ట్ చేయగలగాలి. అప్పుడు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి. తోకను చూస్తే ఇలా ఉంటుందండి, ఎలక్ట్రాన్ మైక్రోస్కోపిక్ ఫోటోగ్రాఫ్. మధ్యలో ఒక చిన్న కాడలా ఉంది, దాని చుట్టూ ఉన్నటువంటి బయట డ్రాప్లెట్స్ ఇవి. ఈ 2 ఒకదాని మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఇలాంటి దీనిలో ఉండే ఏ అతుకైనా సరే దెబ్బతింటే ఆ స్పర్మ్ కదలలేదు. ఎన్ని కదలాలి నార్మల్గా అంటే కనీసం 39% కదిలితే అది నార్మల్ సెమినల్ మార్ఫాలజీ. ఇలా కనబడుతుందండి. ఒక 7 శాంపుల్ చూస్తే తలలు ఇలా ఉన్నాయి, తోకలు ఇలా ఉన్నాయి. వీటిలో ఎన్ని కదులుతున్నాయో లెక్క పెట్టచ్చు. కోటాను లెక్క పెట్టడం చాలా కష్టం అండి. అందుకని దానికి కొన్ని గళ్ళులా ఉంటాయి, ఒక 12 గళ్ళు ఉంటాయి. ఒక్కొక్క గళ్ళు ఎన్నో లెక్కేసి దాన్ని ఇంటూ 10,000 అట్లా వేసుకుంటాం. కాబట్టి అది యాక్యురేట్ మెజర్మెంట్ ఏం కాదు. కాకపోయినా సరే ఒక 10 మిలియనా, 16 మిలియనా, ఒక 34 మిలియనా అలా చెప్పడానికి ఛాన్స్ ఉంది. ఇన్ని స్పర్మ్స్ ఏం చేస్తున్నాయి, ఒక ఎగ్ని ఛేదించడానికి ప్రయత్నం చేస్తున్నాయండి. ఛేదించడం అనేది చాలా రిసెప్టర్ ఓరియంటెడ్ టెక్నాలజీ. అంటే అక్కడ ఉన్నటువంటి రిసెప్టర్స్ ఉంటాయి, స్పర్మ్ని అట్రాక్ట్ చేస్తాయి.
స్పర్మ్ని అతుక్కోవడానికి అవకాశం ఇస్తాయి. స్పర్మ్ యొక్క తల దగ్గర ఎంజైమ్స్ ఉంటాయి. ఎంజైమ్స్ చుట్టుపక్కల కవచాన్ని మెత్తపరిచే టెక్నాలజీ ఉంటుంది. ఆ తర్వాత తోక మూమెంట్ ద్వారా ఒక రంధ్రం చేసుకుంటుంది. గోడకు మేక్ కొట్టాలంటే మన స్క్రూ డ్రైవింగ్ ఎఫెక్ట్ అలా ఇస్తుంది. ఇవి చేస్తే ఒక స్పర్మ్ లోపలికి వెళ్ళగలుగుతుంది. అందుకే ఉన్న స్పర్మ్స్లో మనం ఏది వాడుతున్నాం అది ఇంపార్టెంట్. నేను చెప్పాను ఎన్ని కోట్ల స్పర్మ్ అనుకున్నా 1,00,000 చాలని చెప్పాను. ఆ 1,00,000 నార్మల్ స్పర్మ్ని ఎలా సెలెక్ట్ చేస్తాం చూద్దాం. ఈ 2 స్పర్మ్స్ ఇవి నార్మల్ అండి. తల మీడియంగా ఉండాలి, తోక పొడవుగా ఉండాలి, కానీ 2 తలలు ఉండకూడదు, 2 తోకలు ఉండకూడదు, నెక్ అబ్నార్మాలిటీస్ ఉండకూడదు. ముందు అక్రోజోమల్ క్యాప్ అంటారండి, అంటే ఎంజైమ్ క్యాప్ కనుక లేకుండా పోతే ఆ జన్యు పదార్థం బాగున్నా తల బాగున్నా సరే లోపలికి పోలేదు. స్క్రూ డ్రైవర్ కనుక టిప్ పెరిగింది అనుకోండి, మనం ఎంత ట్రై చేస్తే సరే రంధ్రం పడదు. అలాగే అక్రోజోమల్ క్యాప్ చాలా ఇంపార్టెంట్. సో ఇన్ని ట్రై చేస్తుంటే ఒక 1800 స్పర్మ్స్ చుట్టుముట్టాలండి. అన్నీ వాటి యొక్క ఎంజైమ్ తడుపుతూ ఉంటే అక్కడ మొత్తం కవచం మెత్తబడుతుంది. ఏదో ఒక దానికి అవకాశం వస్తుంది. ఒక చిన్న రంధ్రం పడగానే తల లోపలికి జారుకోగానే వెంటనే టోటల్ కవచం అంతా కూడా దుర్భేదంగా అయిపోతుంది. మిగతా 1799 మంచిగా ఉన్నా సరే వాటికి ఛాన్స్ రాదు. ఎందుకంటే ఫస్ట్ స్పర్మ్కి ఛాన్స్, ఆ తర్వాత ఎన్ని ఉన్నా అనవసరం ఇక. ఎందుకంటే ఒక ఎగ్కి ఒక స్పర్మ్కి ఒక ఎగ్ అంతకు మించి ఉందంటే వికలాంగులు పుడతారు, లేక ప్రెగ్నెన్సీ కంటిన్యూ కాకపోవచ్చు. సరే, చేస్తున్నటువంటి ఈ టెక్నాలజీ చూద్దాం. ఈ స్పర్మ్స్లో ఇవి బతుకున్నాయా లేదా, వీటి జన్యు పదార్థం ఎలా ఉంది, దీని తలలో పోయి చూసే టెక్నాలజీ వచ్చిందండి. దాని పేరే ఇమ్సీ టెక్నాలజీ. ఇప్పటివరకు నేను ఇక్సీ అన్నానండి, ఇప్పుడు ఇమ్సీ అంటున్నా. ఇమ్సీ అంటే ఏంటి? తల లోపలికి తొంగి చూసి ఏ తలలో జన్యు పదార్థం బాగుంది దాన్ని మాత్రం సెలెక్ట్ చేస్తే సక్సెస్ రేట్ పెరుగుతుంది. కాబట్టి దానికోసం చాలా అల్ట్రా స్ట్రక్చరల్గా కనుక్కున్నారండి. చూడండి, ఇది ఇక్కడ కింద ఉన్నది ఎగ్, దానిపైన ఎల్లో కలర్ ఉన్నది, దాని పేరే జోనా పెలిసిడా. తల రంధ్రం చేసుకుందండి, తల లోపలికి వెళ్ళిపోయింది. ఇది తోక. ఈ తోక ఎగ్ని ఎగ్ దగ్గర పోవడానికి మాత్రం ఉపయోగపడుతుంది. ఒకసారి తల లోపలికి పోయింది అనుకోండి, ఇది విరిగి పడిపోతుంది. ఎందుకంటే దాని అవసరం ఇక లేదు, అది క్లోజ్ అయిపోయింది. ఈ టెక్నాలజీ చూద్దాం ఎలా అవుతుందో. ఇదొక ఫలికర్ చెందేటువంటి వీడియో అండి. ఈ తెల్లవన్నీ కూడా స్పర్మ్స్ ఒకసారి గర్భసంచి లోపలికి వెళ్తున్న క్రమంలో గర్భసంచి యొక్క గోడల లోపల కొన్ని సీలియా ఉంటాయండి. అంటే స్పర్మ్స్ ఈదడానికి అవసరమైనటువంటి మూమెంట్ ఇస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఆ వేళ్ళన్నీ కూడా ఎగ్ వైపు మాత్రమే ఆ వేవ్ ప్యాటర్న్ ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడైతే ఎగ్ దగ్గరికి వెళ్ళిందో గమనించి చూడండి, ఇందులో ఒక ఎగ్ కనబడినప్పుడు అవన్నీ దాన్ని చుట్టుముడతాయి. వాటి పరమార్థం ఏంటి అంటే మనం ఎలాగైనా సరే ఫలితంగా చేయాల్సిందే. ఇన్ని పరిగెత్తుతున్నాయి, ఏదో ఒకదానికి మాత్రమే ఛాన్స్ వస్తుంది. ఇది ఎగ్ అండి. ఈ ఎగ్ని వందలాది వేలాది స్పర్మ్స్ చుట్టుముడతాయి. ఏదో ఒకదానికే ఛాన్స్ వస్తుంది. ఎందుకంటే సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్, అన్ని స్పర్మ్స్కి ఛాన్స్ రాదండి. ఇక్కడ చూడండి, ఇవి ఫస్ట్ వెళ్ళగలుగుతున్నాయి. వెళ్ళిన స్పర్మ్ ఏం చేస్తుంది చూద్దాం. దానిపైన తన ఎంజైమ్ క్యాప్ని వదులుతుంది. ఆ తర్వాత ఎంజైమ్ ఒకసారి డిపాజిట్ కాగానే ఆ తల మీద ఉన్నటువంటి రిసెప్టర్స్ ఓపెన్ అయినాక రంధ్రం అయ్యే అవకాశం వస్తుంది. ఈ మొత్తం క్రమం చూస్తే జోనా పెలిసిడా ఎందుకుంది, ఇంత దుర్భేదంగా ఎందుకుంది అంటే ఎగ్ పగిలిపోకుండా అండి. అయితే ఉన్న స్పర్మ్స్ అన్నింటిలో బెస్ట్ స్పర్మ్ మాత్రమే అక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. వెళ్ళినటువంటి ఇక్కడ చూడండి, ఇది వచ్చింది, ఇది ఫలిగా చెందించబోతుంది. దాని ముక్కు దగ్గర తెల్లటి పాల లాంటిది వదిలిందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ పాలలాగా వదిలింది. ఇదే అక్రోజోమల్ క్యాప్. అక్కడ పడిన తర్వాత దానికి తెలుసు నేను ఇక్కడ మెత్తపరిచాను, దీనిలో రంధ్రం వేసే అవకాశం వచ్చింది. కాబట్టి ఆ తర్వాత ఇంటెన్స్ మూమెంట్ చేసుకుంటుంది. ఆ మూమెంట్ పెంచిన తర్వాత ఒక రంధ్రం పడుతుంది. రంధ్రం లోపల పడగానే తోక రాలి పడిపోతుందండి. మిగతా కూడా ట్రై చేస్తున్నాయి, కానీ ఇక ఛాన్స్ లేదు వాటికి. ఈ ప్రక్రియ చూస్తుంటే ఎవరికైనా సరే ఇక్కడ సెకండ్ ట్రై చేస్తుంది, దానికి ఛాన్స్ లేదండి. ఇంకా ఇది ఇప్పుడు జైగోట్ అంటాం. ఎప్పుడైతే స్పర్మ్ లోపలికి వెళ్ళిందో ఇది జైగోట్. ఇది ఒక 12 బిడ్డగా పరిణమించడానికి 9 నెలలు పడుతుంది. ప్రెగ్నెన్సీ అయిందంటే సంతోషం. ఆ తర్వాత చూద్దాం, ఇది మెల్లగా వచ్చి గర్భసంచి యొక్క లైనింగ్ లోపల అతుక్కుంటుందండి. దాన్ని ఇంప్లాంటేషన్ అంటాం. అంటే ఒక జైగోట్ తయారు కావాలి, గర్భసంచి లైనింగ్లో అతుక్కోవాలి, అక్కడ రక్త ప్రసరణ అంతరింపజేసుకోవాలి, అన్ని అవయవాలు తయారు కావాలి. తయారైన తర్వాత మాత్రమే ఒక 12 బిడ్డ అంటాం. ఇక్కడ చూద్దాం, ఒక బిడ్డ తయారవుతుందండి. తయారవ్వాలంటే అన్నిటికన్నా ముఖ్యంగా కావాల్సింది గుండె. ఇది చూడండి, పిండం అండి, రెడ్ కలర్లో మీకు కనబడుతుంది. మీరు తీక్షణంగా చూస్తే అందులో గుండె మూమెంట్ కనబడుతుందండి. గుండె కొట్టుకుంటుంది. ఆ కొట్టుకోవడం వల్ల ఇది బ్రెయిన్, ఇక్కడ ఉన్నది వెనుపాము, ఈ కింద భాగం కాళ్ళు చేతులని చాలా చిన్నవిగా ఉంటాయి. ఇవన్నీ ఎందుకు అంటే ఒక దేహం తయారు కావాలంటే ఫస్ట్ రక్త ప్రసరణ కావాలి. ఎక్కువ మీకు బ్రెయినే కనబడుతుందండి. ఎందుకంటే బ్రెయిన్ చాలా పెద్దదిగా ఉంటుంది. బ్రెయిన్ తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనకు 90% తయారైంది, బయటకు వచ్చినా కొద్ది భాగం మాత్రం తయారవుతుంది. కాబట్టి ఇలాంటి పిండము తన రక్త ప్రసరణ ఎక్కడి నుంచి తీసుకుంటుంది అంటే తల్లి గర్భసంచి యొక్క గోడలోంచి తీసుకుంటుంది. లైనింగ్ బాగుండాలి. ఈ గుండె ఆల్మోస్ట్ సర్ఫేస్ దగ్గర, ఉపరితలం దగ్గర ఉంటుందండి. ఎందుకంటే దానికి ఛాతీ లేదు, దానికి ఎముకలు లేవు, రిబ్స్ లేవు. కాబట్టి
ఇలా ఉన్నటువంటి ఈ పిండం పెరగాలంటే అన్ని అవయవాలు సంతరింపజేసుకోవాలంటే కొన్ని నెలలు పడుతుంది. కాబట్టి మనం ఐవీఎఫ్లో చేసేది ఏంటి అంటే ఒక చక్కటి పిండాన్ని తయారు చేయడం, తయారైన పిండం అతుక్కోవడం, అతుక్కున్న తర్వాత దాని స్కానింగ్ ఇక్కడ చూడండి, ఇది బ్రెయిన్, ఇది కన్ను, ఆ తర్వాత ఇక్కడ ఛాతి ఉంది, గుండె ఉంది, చేతులు కాళ్ళు ఇక్కడ ఉన్నాయని చూడండి, చాలా చిన్నవిగా ఉంటాయి మనకి. ఎందుకంటే బిడ్డ బయటకు వచ్చిన తర్వాత పొడవు కావచ్చు, ఎందుకంటే తల్లి గర్భసంచిలో అంత ప్లేస్ లేదండి. ఏది ఇంపార్టెంట్ అంటే బ్రెయిన్ ఇంపార్టెంట్, మరి నెక్స్ట్ ఏంటి హార్ట్ ఇంపార్టెంట్, ఆ తర్వాత కిడ్నీస్ అవన్నీ కరెక్ట్ పొజిషన్ ఉండాలి తప్పితే కాళ్ళు చేతులనే చిన్నగా ఉన్నా ఏం కాదు. ఆ కన్ను బిడ్డ చూడలేకపోయినా కన్ను కూడా చాలా ముందే డెవలప్ అయి ఉంటుందండి. కాబట్టి ఈ మొత్తం ప్రక్రియను చూడడానికి స్కానింగ్ రెగ్యులర్ చేయమని చెప్తాం లేడీస్కి. అమ్మ 2 వారాలకు ఒకసారి రమ్మని, లేకపోతే నెలకోసారి ఎక్కడైనా ప్రాబ్లం అవుతుంటే ముందే గుర్తించడానికి. కాబట్టి ఇలా తయారైన బిడ్డ నార్మల్గా ఉంది అని అంటే క్రోమోజోమల్ స్ట్రెంగ్త్ బాగున్నట్టు, తల్లి యొక్క గర్భసంచిలో తల్లి యొక్క క్రోమోజోమ్ కానీ తండ్రి క్రోమోజోమ్ బాగుంటేనే పని జరుగుతుంది. అలా కాదు, ఉదాహరణకు ఈ వస్తున్న బిడ్డ లోపల ఏదన్నా అవయవం దెబ్బతిన్నది అనుకోండి, ముందే చూసుకోవచ్చు, దాన్ని ట్రీట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయండి. తల్లి గర్భసంచిలో ఉన్నటువంటి బిడ్డ మీద సర్జరీ చేస్తాం, దాన్ని ఫీటల్ సర్జరీ అంటారు. అంటే పిండ మీద సర్జరీ చేసే అవకాశాలు ఉన్నాయి. కిడ్నీ సరిగా లేవనుకోండి, లేక కిడ్నీ యొక్క అవుట్లెట్ బ్లాక్ అయింది అనుకోండి, ఎందుకంటే బిడ్డ ఒక 7 months అయ్యేటప్పటికి క్లినికలీ వైబుల్, అంటే బతికే ఉంటుంది, లోపల ఆడుకుంటూ ఉంటుంది, కాలు చేతులు విధిస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు తుమ్ముతుంటుంది, అప్పుడప్పుడు ఎక్కిళ్ళు వస్తుంటాయి. ఇవన్నీ చూస్తుంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది, నా బిడ్డను ముందే ఫేస్ చూసుకోవచ్చా అంటే ఎస్ యూ కెన్ సీ. 3D ఎఫెక్ట్లో చూపించండి. ఇది ఇలా ముఖ కవళికలు ఇలా ఉన్నాయి, చెవులు బాగున్నాయి, కళ్ళు బాగున్నాయి, ఫింగర్ టిప్స్ ఎలా ఉన్నాయి అవి కూడా చూసుకోవచ్చండి. ఇవన్నీ చూసే టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. కాబట్టి పుట్టే ప్రతి బిడ్డ కూడా ఆరోగ్యవంతంగా పుట్టాలి, మేధా సంపన్నులై పుట్టాలి, ఆ కుటుంబానికి వన్నె తేవాలి, దేశం గర్వపడే విధంగా వాళ్ళు ఎదగగలగాలి, వారికి మెంటల్ స్టామినా అంత గొప్పగా ఉండాలి. అంతేగాని వికలాంగులు, బుద్ధిమాంద్యత కలవాళ్ళు, పనికిరాని వాళ్ళు వీళ్ళందరూ కూడా సమాజానికి బరువేండి. వాళ్ళు బిడ్డలు కలిగిన సంతోషం కంటే కూడా వాళ్ళు పుట్టిన బాధ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బెస్ట్ బిడ్డని ఎలా సెలెక్ట్ చేస్తామో అది చూపిస్తాను. మనం తీసుకున్నటువంటి అనేక విషయాల లోపల ఇందులో ఉన్నటువంటి విషయాల్లో గమనించి చూసినట్లయితే స్పర్మ్స్లో బెస్ట్ స్పర్మ్ ఏది అది సెలెక్ట్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ స్పర్మ్స్లో 4 చూపిస్తున్నాను ఇక్కడ మీకు. వీటిల్లో ఇక్కడ 2 తలలు కనబడుతున్నాయి, ఇక్కడ 2 తోకలు కనబడుతున్నాయి. ఇదేమో యాక్రోనల్ క్యాప్ ఎఫెక్ట్గా ఉందండి, ఇదేమో తల గుండుసులాగా ఉంది, తోక మడతపడింది. ఈ మొత్తం క్రమంలో ఏది బెస్ట్ స్పర్మ్ అంటే ఇది ఒకటే ఉందండి. ఆ తర్వాత చూస్తే ఇక్కడ గమనించినటువంటి నెక్, అబ్నార్మల్ నెక్ ఉండడం వల్ల వచ్చినటువంటి ఇబ్బంది, ఈ తోక కదలదు. ఎంత చక్కటి జన్యు పదార్థం ఉన్నా సరే తోక కదలదండి. కాబట్టి ఇలాంటి స్పర్మ్స్ ఉన్న వాళ్ళ లోపల మంచి స్పర్మ్ సెలెక్ట్ చేయడానికి కాన్సన్ట్రేషన్ టెక్నాలజీ ఉంది. అంటే బెస్ట్ స్పర్మ్ సెలెక్ట్ చేయడం ఎలా, ఆ స్పర్మ్ సెమెన్ సెలెక్ట్ చేస్తాడు, కొన్ని చిక్కగా ఉంటాయి, వాటిని డైల్యూట్ చేస్తే స్పర్మ్స్ బాగా ఈదగలుగుతాయి. కొంతమంది ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, ఆ ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేస్తే అది కూడా పరిగెత్తే అవకాశం వస్తుంది. కాబట్టి ఆ బెస్ట్ స్పర్మ్ ఎక్కడుంది అని చూడడానికి టెక్నాలజీ అందుబాటులో ఉన్నాయి. కొంతమందికి స్పర్మ్స్ ఉండవండి, మినిమం స్పర్మ్స్ ఎన్ని ఉండాలి అంటే కనీసం 15 మిలియన్ అని చెప్తాం, కానీ అసలు స్పర్మ్స్ లేకుండా కొంతమంది ఉంటారండి. అది చూద్దాం. ఇది వై క్రోమోజోమ్. ఎవరికైతే స్పర్మ్స్ తక్కువగా ఉన్నాయో వాళ్ళలో వై క్రోమోజోమ్ చెక్ చేస్తాం. వై క్రోమోజోమ్ అనేది పురుషునికి స్పెషాలిటీ. పైన ఉన్నటువంటి షార్ట్ ఆర్మ్ అనేది పురుషుని యొక్క మసిల్ బిల్డ్ కానీ, హైట్ కానీ, బోన్ స్ట్రెంగ్త్ కానీ, స్టామినా కానీ వాటి మీద ఉంటుంది. కిందగా మనం చూస్తే గ్రీన్ బ్యాండ్స్ 3 కనబడుతున్నాయండి, ఏ, బి అండ్ సి. ఈ మూడిట్లో ఫస్ట్ 2 చాలా మేజర్ జీన్స్ అండి. ఈ మేజర్ జీన్స్ కనుక కరెక్ట్గా ఉన్నాయనుకోండి, ఉంటే ఆ వ్యక్తికి స్పర్మ్స్ తయారవుతాయి. కానీ కొంతమందికి ఇవి లేకుండా పుట్టారనుకోండి, వాళ్ళ స్పర్మ్స్ తయారు కావు. కాబట్టి వీళ్ళకు జీన్స్ ఇండ్యూస్ చేయడం కానీ, జీన్స్ని మాడిఫై చేయడం కానీ, జీన్స్ని పెంచి మరీ స్పర్మ్ తయారు చేయడం ఉండదండి. వాళ్ళకి ఆ జీన్స్ లేవంటే ఈ జీవితంలో మీకు స్పర్మ్ తయారు చేసే శక్తి లేదు, కాబట్టి ఇట్స్ నాట్ పాసిబుల్ అని చెప్పడానికి అవకాశం వస్తుంది. అలాంటి వాళ్ళకే డోనర్ స్పర్మ్ తీసుకోవచ్చండి. చాలామంది అడుగుతుంటారు, పిల్లలు కలగరు, ఇతని వల్ల స్పర్మ్స్ తయారు కావంటే భార్యాభర్తలు ఆలోచించుకుంటారండి. అంటే ఉదాహరణకు హస్బెండ్తో స్పర్మ్ లేదు, మరి వేరే పురుషుని యొక్క స్పర్మ్ని, ఆరోగ్యవంతమైన పురుషులను తీసుకొని వాళ్ళ స్పర్మ్ని ఇంజెక్ట్ చేసామనుకోండి, ఆమె భార్యకు ప్రెగ్నెన్సీ వస్తుంది. సమాజం ఏమనుకుంటుంది, ఆ భర్తతో వచ్చింది అనుకుంటుంది, కానీ భార్య యొక్క ఎగ్ ఆమె ఉంటుంది, ఆమె పోలికలే ఉంటాయి. కనీసం తల్లి అయినా సరే ఒరిజినల్ తల్లి అయి ఉంటుంది, తండ్రి వల్ల స్పర్మ్ లేదు కాబట్టి అని ఒక టెక్నాలజీ. ఆ డోనర్ ఇన్సెమినేషన్ అనేది కనీసం 50% దంపతులు ఒప్పుకుంటారండి. మా ద్వారా కాదు అని కన్ఫర్మ్ అయిన తర్వాత, 4-5 స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళిన తర్వాత, మాకు ఛాన్స్ లేదని తెలిసిన తర్వాత ఒప్పుకోక తప్పదు, ఎందుకంటే పిల్లలు కావాలి. ఆ చేసే క్రమంలో ఒక ఐయుఐ డోనర్ ఎలా సెలెక్ట్ చేస్తాం చూద్దాం. ఒక పర్సన్ యొక్క మొత్తం బ్లడ్ టెస్ట్ చేస్తాం, చేసిన తర్వాత సెమెన్ తీసుకుంటాం. 6 నెలల తర్వాత మళ్ళీ రావాలని అతను మళ్ళీ టెస్టులు చేస్తాం, ఎందుకంటే ఈ క్రమంలో అతనికి హెచ్ఐవి ఏమైనా వస్తుందేమో, ఈ క్రమంలో ఇంకా జాండీస్ వస్తుందేమో, ఇంకేమైనా ఉన్నాయేమో అని సెకండ్ టైం చూస్తే ఈ 6 నెలల క్రమంలో ఎటువంటి జబ్బులు డిటెక్ట్ కాకపోతే అప్పుడు అతను సెమెన్ తీసుకునే అవకాశం ఉంటుంది.
కాబట్టి తీసుకున్నటువంటి డోనర్ సెమెన్ ఈజ్ మోస్ట్ ఆఫ్ హెల్దీ. వాళ్ళ యొక్క హైట్ వెయిట్ చూస్తారు, వాళ్ళు చదువుకున్న వాళ్ళే ఉండాలి, యవ్వనస్తులే ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ చూస్తాం, వాళ్ళలో జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయి, ఇవన్నీ చూసిన తర్వాత సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు భయపడక్కర్లేదు. చేస్తున్నటువంటి ఈ మొత్తం టెక్నాలజీ లోపల ఐవీఎఫ్ ఆ టెక్నాలజీలో ఉన్నటువంటి మెలకువలు, వాటిలో ఉన్నటువంటి బెస్ట్ అవైలబుల్ టెక్నాలజీ లోపల అసలు స్పర్మ్ని ఎందుకు ప్రిజర్వ్ చేస్తున్నాం అది కూడా చూద్దాం. కొన్నిసార్లు స్పర్మ్ ప్రిజర్వ్ చేస్తున్నాం మేము, ఈసారి వచ్చినటువంటి స్పర్మ్ని ప్రిజర్వ్ చేసేది ఎందుకు చూద్దాం. ఆ ప్రిజర్వ్ చేయడము, ఉదాహరణకి ఎవరికైనా సరే క్యాన్సర్ వచ్చింది, యంగ్స్టర్లు క్యాన్సర్స్ ఆర్ కామన్, లింఫ్ నోడ్ క్యాన్సర్స్ ఉన్నాయండి, లింఫోమస్ అంటారు వాటిని. కొంతమందికి టెస్టికల్ క్యాన్సర్ వస్తుంది, కొంతమంది అమ్మాయిలు ఇంకేదైనా క్యాన్సర్ రావచ్చు. ఆ క్యాన్సర్ ట్రీట్మెంట్ కంపల్సరీ, ఎందుకంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ కనుక ఇచ్చినప్పుడు స్పర్మ్స్ కానీ ఎగ్స్ కానీ మొత్తం డ్యామేజ్ అవుతాయండి. కాబట్టి వాళ్ళకి ముందే ఎగ్స్ తీసుకోవచ్చు, వాటిని క్రయో ప్రిజర్వ్ చేసుకోవచ్చు. క్రయో ప్రిజర్వేషన్ అంటే ఏంటి, మన స్పర్మ్ని ఎగ్ని ఆల్మోస్ట్ -186 degreesలో దాచిపెట్టుకోవచ్చు. వాళ్ళ క్యాన్సర్ క్యూర్ అయిన తర్వాత అదే స్పర్మ్ని కానీ ఎగ్ని కానీ రీయాక్టివేట్ చేసుకోవచ్చు. రియాక్ట్ చేసినప్పుడు ఈ ఎగ్ ఏదైతే ఉందో ఒక యవ్వనస్తురాలకి నార్మల్ పర్సన్ తీసినట్టు విధంగా మళ్ళీ రియాక్టివేట్ చేసుకోవచ్చు. దాన్ని థాయింగ్ అంటారు. ఆ థాయింగ్ ఎఫెక్ట్ ద్వారా తప్పకుండా నార్మల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల కానీ, లేక ఇంటెన్స్ ఫిజికల్ యాక్టివిటీ, ఉదాహరణకి ఛాంపియన్షిప్కి వెళ్తున్నారు, లేక ఇంటర్నేషనల్గా పోటీ చేయబోతున్నారు, అలాంటి సందర్భాల్లో వాళ్ళకి సివియర్ స్ట్రెస్ఫుల్గా ఉండేటువంటి ట్రైనింగ్ షెడ్యూల్స్ ఉంటాయి. ఆ టైంలో వాళ్ళ స్పర్మ్స్ ఎగ్స్ అన్నీ పోతాయండి. కాబట్టి అలా పోకుండా ఉండడానికి ముందే ఇలా ప్రికాషన్ మెజర్గా దాన్ని సెలెక్ట్ చేస్తాం. ఆ తర్వాత అవసరం వాడుకోవచ్చు. తద్వారా ఐవీఎఫ్ టెక్నిక్స్లో ఆల్మోస్ట్ 99% ఆఫ్ అకేషన్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతున్నాం. అసలు జెనెటిక్ అబ్నార్మల్స్ ఉండి ఏమి చేయలేని పరిస్థితులు కొన్ని ఉంటాయి. అలాంటి వాళ్ళలో మాత్రమే వాళ్ళు డోనర్ యొక్క స్పర్మ్ తీసుకునే అవకాశం ఉంటుంది తప్పితే అంతకుమించి బాధపడాల్సిన అక్కర్లేదు. స్పర్మ్ తక్కువగా ఉండడము, లేక స్పర్మ్ యొక్క క్వాలిటీ బాగాలేకపోవడం, ఇవన్నీ కూడా మనకున్న లైఫ్ స్టైల్ వల్ల కానీ, లేక మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం, బాడీ వెయిట్ పెరగడం వల్ల కానీ, మానసిక ఒత్తిడి వల్ల కానీ, ఫాస్ట్ ఫుడ్ కల్చర్ వల్ల కానీ, లేక డ్రగ్ అడిక్షన్ వల్ల కానీ, ఆల్కహాల్ వల్ల కానీ, స్మోకింగ్ వల్ల కానీ వచ్చినటువంటి అనేక దురలవాట్ల వల్ల వచ్చిన వాటన్నింటి కూడా న్యూట్రలైజ్ చేయడానికి టెక్నాలజీ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఐవీఎఫ్ ఈజ్ హియర్ టు స్టే అండ్ ఇక్సీ ఈజ్ మచ్ బెటర్ దాన్ ఐవీఎఫ్. వీటి ద్వారా సంతానలేమి సమస్యను పరిష్కరించడానికి అవకాశం వచ్చిందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఇది ఈరోజు హెల్త్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నమస్కారం. నమస్కారం.